ఓకే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రేపటి కోసం మనం అనాలిసిస్ చేసుకుందాం. రేపు 9th, రేపు మనకి మార్కెట్ ఉంది. దిస్ వీడియో ఫర్ 9th December 2024. సో ఫస్ట్ మనం రేపు వీక్ స్టార్ట్ కాబట్టి మనం ఫస్ట్ వీక్లీ చూడాలి. సో నేను ఒక చిన్న చిన్న పాయింట్స్ చెప్తా ఉంటాను, మీరు మధ్య మధ్యలో నోట్ చేసుకోండి. ఎప్పుడైనా వీక్ స్టార్ట్ అయ్యేటప్పుడు టైం ఫ్రేమ్ వీక్లీ పెట్టుకోవాలి. ఓకేనా, వీక్లీ పెట్టుకోవాలి. సో వీక్లీ, ఇది వీక్లీ టైం ఫ్రేమ్, ఇది ట్రేడింగ్ వ్యూ. మనం వీక్లీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని వీక్లీలో మనం ఏం చూస్తున్నాం, ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. సో మార్కెట్ బుల్లిష్ ఉంది, అప్ సైడ్ ఉంది. నెక్స్ట్ డైలీ కలర్, డైలీలో ఏం కనిపిస్తుంది, ఇది నిఫ్టీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ చేసింది. మీన్స్ ఫ్రైడే అనేది అంత మూమెంటం లేదు అని చేసింది. థర్స్డే కన్నా ఫ్రైడే అంత మూమెంటం లేదు. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ మండే? సో ఇప్పుడు మనం ఒక టూ థింగ్స్ చేసుకోవాలి. ఎక్కడైతే సపోర్ట్ ఉంది, ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉందనేది చూసుకోవాలి. సో బేసిక్గా ఇక్కడ ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ యూటర్న్ ఎక్కడ తీసుకుంది, ఇక్కడ తీసుకుంది. సో ఇది ఒక రెసిస్టెన్స్. 25,000 అనేది రౌండ్ నెంబర్ ప్లస్ ఏ మేజర్ రెసిస్టెన్స్. సేమ్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మార్కెట్ ఎక్కడ యూటర్న్ తీసుకుంది, సో ఇక్కడ తీసుకుంది. దిస్ ఈజ్ ద లెవెల్ 25,500, 24,500. సో రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,000, సపోర్ట్ వచ్చేసరికి 24,500. ఈ రెండు లెవెల్ అనేది మార్క్ చేసుకుంటే మనకి ఈ వీక్ అంతా ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ కావాలనేది చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 50 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. 50 minutes టైం ఫ్రేమ్, 50 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళాక నౌ వాచ్. ఫ్రైడే రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇలానే కన్సోలిడేషన్ అయింది మొత్తం. సో ఇది ఒక రేంజ్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ రేంజ్ అబోవ్ బ్రేక్ అవుతుందో, ఎప్పుడైతే ఈ రేంజ్ ఈ లైన్ బ్రేక్ అవుతుందో, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లైన్ బ్రేక్ అయితే మనం ఈ లో అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మనం బై సైడ్ ఉండొచ్చు. లేదు, గ్యాప్ అప్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది, ఐ విల్ వెయిట్ ఫర్ టుమారో. నేను గ్యాప్ అప్ ఓపెన్ అయింది బికాస్ రెసిస్టెన్స్ 25,000 ఇక్కడే ఉంది. సో ఐ విల్ వెయిట్. ఇక్కడ దాకా వెళ్ళి ఇలా ఏమన్నా ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తామని ట్రై చేస్తాను. రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ఐ విల్ టేక్ ద ట్రేడ్, లేదు అంటే ఐ విల్ వెయిట్ ఫర్ టుమారో. సేమ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మరి సెల్లింగ్ చేయొచ్చా అంటే నో, బికాస్ మనం వీక్లీలో చూసాం బుల్లిష్గా ఉంది. సో ఇది స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం. సో కింద సపోర్ట్ ఉంది 24,340 అనేది గుడ్ సపోర్ట్. 25,000 మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఒక గుడ్ సపోర్ట్. ఈ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయితే మనం వెయిట్ చేస్తాం. ఓకేనా, మనం సెల్లింగ్ సైడ్ అనేది రేపు కొంచెం తక్కువే, బయింగ్ సైడ్ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. సో రేపు సెల్లింగ్ సైడ్ ప్రియారిటీ కొంచెం తక్కువ. సెల్ చేయాలి అనుకుంటే సపోర్ట్ దగ్గర బ్రేక్ డౌన్ అయ్యే లెవెల్స్ దగ్గర మనం సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇది సపోర్ట్ దగ్గర బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మనం మంచిగా చేయొచ్చు. ఓకేనా, ఇది రేపటి అనాలిసిస్. సో మీకేమన్నా స్టాక్స్లో కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో కానీ దేంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. మనం రేపటి వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో చూసేవాళ్ళు వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్లాన్ చేశాను. అప్కమింగ్ డేస్లో I will post it on YouTube. So if you anyone want to invest or trade in stock market, you can open the Demat account by using my referral link. I'll post it on comment box. From there you can open. So that's for today. I hope you will be on profitable for tomorrow. Thank you. Bye. Please subscribe.